హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక చిన్న తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ఆ స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి తన తల్లిదండ్రుల యొక్క పాత ఇంటిని అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో అతని తల్లి చాలా బాధగా ఉంది మరియు ఆమె తన ఇంటిని విడిచి వెళ్ళాలనుకోలేదు. కానీ ఆమె కొడుకు ఆమెతో అంగీకరించలేదు. ఇంటిని ఖాళీ చేస్తుండగా ఒక గదిలో ఒక పాత ఫోటో ఆల్బమ్ అతనికి దొరికింది. అతడు దానిని వాళ్ళ అమ్మకి చూపించాడు. అతని తల్లి చెప్పింది, కుమారా, నేను మరియు మీ నాన్న నీ చిన్ననాటి జ్ఞాపకాలను ఈ ఫోటో ఆల్బంలో ఎలా దాచుకున్నాము చూడు. మేము ప్రతి ఒక్క చిత్రాన్ని దాచుకున్నాము, కానీ నువ్వు మీ నాన్న కట్టినటువంటి ఇంటిని అమ్మకుండా ఉంచలేకపోతున్నావు. అప్పుడు ఆ వ్యక్తి సిగ్గుపడ్డాడు. అతడు తన తల్లిని కౌగిలించుకొని చెప్పాడు, నేను ఈ ఇంటిని అమ్మను అని. ఇదే అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా మీ సపోర్ట్ని మాకు లైక్స్ రూపంలో, కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతగానో అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాము. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి తన తల్లిదండ్రుల యొక్క పాత ఇంటిని అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏమో ఒక వ్యక్తి, అతడు ఏమనుకున్నాడు, నిర్ణయించుకున్నాడు అంటే డిసైడ్ అయ్యాడు అనమాట. ఒక వ్యక్తి నిర్ణయించుకున్నాడు అంటే ఏ మ్యాన్ డిసైడెడ్. ఏమని నిర్ణయించుకున్నాడు? తన తల్లిదండ్రుల యొక్క పాత ఇంటిని అమ్మాలని నిర్ణయించుకున్నాడు. అంటే ఏ మ్యాన్ డిసైడెడ్ టు సెల్. తన తల్లిదండ్రుల యొక్క పాత ఇంటిని అంటే హిజ్ పేరెంట్స్ ఓల్డ్ హౌస్. ఏ మ్యాన్ డిసైడెడ్ టు సెల్ హిజ్ పేరెంట్స్ ఓల్డ్ హౌస్. ఒక వ్యక్తి తన తల్లిదండ్రుల యొక్క పాత ఇంటిని అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో అంటే ఎట్ దట్ టైం, ఆ సమయంలో అతని తల్లి చాలా బాధగా ఉంది. అంటే హిజ్ మదర్ వాజ్ వెరీ సాడ్. అతని తల్లి చాలా బాధగా ఉంది. మరియు ఆమె తన ఇంటిని విడిచి వెళ్ళాలనుకోలేదు. ఓకే, ఆమె విడిచి వెళ్ళాలనుకోలేదు అంటే షీ డిడెంట్ వాంట్ టు లీవ్. విడిచి వెళ్ళడం అంటే లీవ్ అనమాట. ఆమె విడిచి వెళ్ళాలనుకోలేదు అంటే షీ డిడెంట్ వాంట్ టు లీవ్. ఏం విడిచి వెళ్ళాలనుకోలేదు? తన ఇంటిని అంటే హర్ హౌస్. ఓకే, తర్వాత కానీ ఆమె కొడుకు ఆమెతో అంగీకరించలేదు. అంటే ఆమె కొడుకు ఆమెతో అగ్రీ అవ్వలేదన్నమాట. అంటే బట్ హర్ సన్ డింట్ అగ్రీ విత్ హర్. ఆమె కొడుకు ఆమెతో అంగీకరించలేదు. ఇంటిని ఖాళీ చేస్తుండగా, ఇక్కడ ఖాళీ చేయడం అంటే ఎంటీ చేయడం అనమాట. ఇంటిని ఖాళీ చేస్తుండగా అంటే వైల్ ఎంటీయింగ్ ద హౌస్. ఇంటిని ఖాళీ చేస్తుండగా ఒక గదిలో ఒక పాత ఫోటో ఆల్బమ్ అతనికి దొరికింది. ఓకే, అతనికి దొరికింది. ఫస్ట్ ఇది రాయాలి మనం. ఏం దొరికింది? ఒక పాత ఫోటో ఆల్బమ్. ఎక్కడ? ఒక గదిలో. ఇట్లా రాయాలన్నమాట. అతనికి దొరికింది. ఇక్కడ దొరకడం అంటే ఫైండ్ అనమాట. దొరికింది కాబట్టి ఫౌండ్ అంటే హీ ఫౌండ్, లేకపోతే హీ గాట్ అని రాసిన ఓకే. హీ ఫౌండ్, అతనికి దొరికింది. ఏం దొరికింది? ఒక పాత ఫోటో ఆల్బమ్ అంటే యాన్ ఓల్డ్ ఫోటో ఆల్బమ్. హీ ఫౌండ్ యాన్ ఓల్డ్ ఫోటో ఆల్బమ్. అతనికి ఒక పాత ఫోటో ఆల్బమ్ దొరికింది. ఎక్కడ? ఒక గదిలో అంటే ఇన్ ఏ రూమ్. ఒక గదిలో దొరికింది. అతడు
దానిని వాళ్ళ అమ్మకి చూపించాడు. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? అతడు ఏం చేశాడు? చూపించాడు. అతడు చూపించాడు దేన్ని? దానిని. అతడు దానిని చూపించాడు. ఫస్ట్ ఇది రాద్దాం. ఇక్కడ చూపించడం అంటే షో, చూపించాడు కాబట్టి షోడ్. హీ షోడ్ ఇట్. హీ షోడ్ ఇట్. అతడు దాన్ని చూపించాడు. ఎవరికి? వాళ్ళ అమ్మకి, అంటే టు హిజ్ మదర్. హీ షోడ్ ఇట్ టు హిజ్ మదర్. అతడు దాన్ని వాళ్ళ అమ్మకి చూపించాడు. ఒకసారి చూడండి ఇదంతా. ఏ మ్యాన్ డిసైడెడ్, ఒక వ్యక్తి నిర్ణయించుకున్నాడు, టు సెల్, అమ్మాలని, హిజ్ పేరెంట్స్ ఓల్డ్ హౌస్, అతని తల్లిదండ్రుల యొక్క పాత ఇంటిని. ఎట్ దట్ టైం, ఆ సమయంలో, హిజ్ మదర్ వాజ్ వెరీ సాడ్, వాళ్ళ అమ్మ చాలా బాధగా ఉంది. అండ్ మరియు షీ డింట్ వాంట్ టు లీవ్, ఆమె విడిచి వెళ్ళాలనుకోలేదు, హర్ హౌస్, ఆమె ఇంటిని. బట్ కానీ, హర్ సన్ డింట్ అగ్రీ విత్ హర్, ఆమె కొడుకు ఆమెతో అంగీకరించలేదు. వైల్ ఎంప్టీయింగ్ ద హౌస్, ఇంటిని ఖాళీ చేస్తుండగా, హీ ఫౌండ్ అన్ ఓల్డ్ ఫోటో ఆల్బమ్, అతనికి ఒక పాత ఫోటో ఆల్బమ్ దొరికింది. ఇన్ ఈ రూమ్, ఒక గదిలో. హీ షోడ్ ఇట్, అతడు దాన్ని చూపించాడు, టు హిజ్ మదర్, అతని తల్లికి. తర్వాత ఏం జరిగిందంటే, అతని తల్లి చెప్పింది అంటే హిజ్ మదర్ సెడ్. హిజ్ మదర్ సెడ్, అతని తల్లి చెప్పింది. కుమార అంటే మై సన్, నేను మరియు మీ నాన్న నీ చిన్ననాటి జ్ఞాపకాలను ఈ ఫోటో ఆల్బంలో ఎలా దాచుకున్నామో చూడు. ఇక్కడ చూడు ఏం చూడాలంటే ఎలా దాచుకున్నామో. ఎవరు? నేను మరియు మీ నాన్న ఎలా దాచుకున్నామో చూడు. ఫస్ట్ ఇది రాయాలి. చూడు అంటే సి, చూడు. నేను మరియు మీ నాన్న ఎలా దాచుకున్నామో ఇది రావాలి ఫస్ట్. ఓకే, సి, ఎలా దాచుకున్నామో అంటే హౌ యువర్ ఫాదర్ అండ్ ఐ సేవ్డ్. చూడండి ఇక్కడ సి హౌ యువర్ ఫాదర్ అండ్ ఐ సేవ్డ్. చూడు, నేను మరియు మీ నాన్న ఎలా దాచుకున్నామో. ఏంటివి? నీ చిన్ననాటి జ్ఞాపకాలను, అంటే యువర్ చైల్డ్హుడ్ మెమరీస్. సి హౌ యువర్ ఫాదర్ అండ్ ఐ సేవ్డ్ యువర్ చైల్డ్హుడ్ మెమరీస్. ఎక్కడ దాచుకున్నాము? ఈ ఫోటో ఆల్బంలో, అంటే ఇన్ దిస్ ఫోటో ఆల్బమ్. See how your father and I saved your childhood memories in this photo album. నేను మరియు మీ నాన్న నీ చిన్ననాటి జ్ఞాపకాలను ఈ ఫోటో ఆల్బంలో ఎలా దాచుకున్నామో చూడు. మేము ప్రతి ఒక్క చిత్రాన్ని దాచుకున్నాము. ఓకే, మేము దాచుకున్నాము అంటే వి సేవ్డ్ ప్రతి ఒక్క చిత్రాన్ని, అంటే ఎవ్రీ పిక్చర్. ఓకే, వి సేవ్డ్ ఎవ్రీ పిక్చర్, మేము ప్రతి ఒక్క చిత్రాన్ని దాచుకున్నాము. కానీ బట్ నువ్వు మీ నాన్న కట్టినటువంటి ఇంటిని అమ్మకుండా ఉంచలేకపోతున్నావు. ఫస్ట్ ఇది రాయాలి మనం. నువ్వు ఉంచలేకపోతున్నావు. ఇక్కడ ఉంచడం అంటే కీప్ అనమాట. ఓకే, ఉంచలేకపోతున్నావు అంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు కీప్. దేన్ని? అమ్మకుండా ఇంటిని. ఇది మొత్తం కలిపి రాస్తే ఫస్ట్ ఇది రాద్దాం. నువ్వు ఉంచలేకపోతున్నావు అంటే బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కీప్ ఇంటిని. కాబట్టి యు ఆర్ నాట్ ఏబుల్ టు కీప్ ద హౌస్. నువ్వు ఇంటిని ఉంచలేకపోతున్నావు. ఎలా? అమ్మకుండా, అంటే వితౌట్ సెల్లింగ్. అమ్మకుండా. మొత్తం చూస్తే యు ఆర్ నాట్ ఏబుల్ టు కీప్ ద హౌస్ వితౌట్ సెల్లింగ్. నువ్వు ఇంటిని అమ్మకుండా ఉంచలేకపోతున్నావు. అయితే ఈ ఇల్లు ఎవరు కట్టింది? మీ నాన్న కట్టినటువంటి ఇల్లు, అంటే మీ నాన్న చేత కట్టబడినటువంటి ఇల్లు. ఇట్లా రాద్దాం మనం. అంటే విచ్ బిల్ట్ బై యువర్ ఫాదర్. చూడండి మొత్తం కలిపి చూస్తే యు ఆర్ నాట్ ఏబుల్ టు కీప్ ద హౌస్. నువ్వు ఇంటిని ఉంచలేకపోతున్నావు అమ్మకుండా, అంటే వితౌట్ సెల్లింగ్.
మీ నాన్న కట్టినటువంటి ఇల్లు అంటే విచ్ బిల్డ్ అంటే ఏదైతే కట్టబడిందో బై యువర్ ఫాదర్, మీ నాన్న చేత ఏదైతే ఇల్లు కట్టబడిందో ఆ ఇంటిని నువ్వు ఉంచలేకపోతున్నావు, అమ్మకుండా ఉంచలేకపోతున్నావు అని అర్థం అన్నమాట ఇక్కడ. తర్వాత చూస్తే అప్పుడు అంటే దెన్, అప్పుడు ఆ వ్యక్తి సిగ్గుపడ్డాడు అంటే సిగ్గుగా ఫీల్ అయ్యాడు అనమాట. దెన్ ద మ్యాన్ వాజ్ అషేమ్డ్. తర్వాత అతడు తన తల్లిని కౌగిలించుకొని చెప్పాడు అంటే కౌగిలించుకున్నాడు ఫస్ట్, తర్వాత చెప్పాడు అనమాట. అంటే దెన్ హీ హగ్డ్ హిజ్ మదర్ అండ్ సెడ్, కౌగిలించుకొని చెప్పాడు ఏమని, నేను ఈ ఇంటిని అమ్మను, నేను ఈ ఇంటిని అమ్మను అని. అంటే ఐ వోంట్ సెల్ దిస్ హౌస్. ఒకసారి మొత్తం చూస్తే చూడండి ఇక్కడ, హిజ్ మదర్ సెడ్, అతని తల్లి చెప్పింది, ఏమని చెప్పిందంటే మై సన్ అంటే బాబు, సి చూడు, హౌ యువర్ ఫాదర్ అండ్ ఐ సేవ్డ్, నేను మరియు మీ నాన్న ఎలా దాచుకున్నాము, యువర్ చైల్డ్హుడ్ మెమరీస్, నీ చిన్ననాటి జ్ఞాపకాలను, ఇన్ దిస్ ఫోటో ఆల్బమ్, ఈ ఫోటో ఆల్బంలో. ఓకే, ఈ ఫోటో ఆల్బంలో నీ చిన్ననాటి జ్ఞాపకాలను నేను మరియు మీ నాన్న ఎలా దాచుకున్నామో చూడు. వి సేవ్డ్ ఎవ్రీ పిక్చర్, మేము ప్రతి చిత్రాన్ని కూడా దాచుకున్నాము. బట్ కానీ యు ఆర్ నాట్ ఏబుల్ టు కీప్ ద హౌస్ వితౌట్ సెల్లింగ్, నువ్వు అమ్మకుండా ఇంటిని ఉంచలేకపోతున్నావు. విచ్ బిల్ట్ బై యువర్ ఫాదర్, మీ నాన్న కట్టినటువంటి ఇంటిని. దెన్ అప్పుడు ద మ్యాన్ వాజ్ అషేమ్డ్, ఆ వ్యక్తి సిగ్గుపడ్డాడు. హీ హగ్డ్ హిజ్ మదర్ అండ్ సెడ్, అతడు తన తల్లిని కౌగిలించుకొని చెప్పాడు ఐ వోంట్ సెల్ దిస్ హౌస్, నేను ఈ ఇంటిని అమ్మను అని. ఇది అనమాట స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ని క్లిక్ చేస్తేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.